తల్లిదండ్రుల ప్రేమ లేనివాడు, తల్లిదండ్రుల దగ్గర పెరగనివాడు, తల్లిదండ్రుల యొద్ద ఉండనివాడు, వారి ప్రేమ రుచి చూడలేని స్థితిలో ఉన్నవాడు భక్తి ఏంటి? వాడికి భక్తి ఉంటుందా? వాడికి భక్తి ఉండదు, ఒక శ్రద్ధ ఉండదు, ఆసక్తి ఉండదు, దేవుడని తెలియదు, ఏమీ తెలియదు. చల్లా చెదిరైపోయిన బ్రతుకులు, చిరిగిపోయిన విస్తరలాంటి బ్రతుకుల్లో ఉన్నటువంటి స్థితికి వెళ్ళిపోయాడు. అలాంటి యెఫ్తా జీవితం, అలాంటి పరిస్థితి ఈ యెఫ్తా జీవితం. ప్రతి గ్రామంలో ఉంటారు ఎల్లరి జనం కదా, ప్రతి ఊరిలో ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా ఫేమస్ సెలబ్రిటీస్ ఎవరైనా ఉన్నారంటే వీళ్ళే. ఎవరు వాళ్ళు? ప్రతి ఊరి గ్రామ పొలిమేరల్లో, ఎంట్రన్స్ల్లో, వీధుల్లో అక్కడక్కడ పెడతా ఉంటారు వీళ్ళు బ్యాచ్లు. ఏంటంటే ఖాళీ టైంపాస్ చేసుకోవడానికి కొందరు, లేకపోతే వాళ్ళు అనుకున్నటువంటివి నెరవేర్చుకోవడానికి, శరీర కోరికలు నెరవేర్చుకోవడానికి కొందరు, లేకపోతే ఈ మధ్యకాలంలో ఫోన్స్ వచ్చేసి కాబట్టి ఫోన్లు పట్టుకుని ఎలా పోతూ ఉంటారు, ఎక్కడో కూర్చుంటూ ఉంటారు. వాళ్ళు ఫోన్లు పట్టుకుని వెళ్ళిపోయి గేమ్స్ ఆడుకుంటూ కాలక్షేపం ఎందుకు ఇదంతా? తల్లిదండ్రుల అదుపాజ్ఞలు లేకుండా ఉన్న వాళ్ళంతా, తల్లిదండ్రుల అదుపాజ్ఞలు లేనటువంటి వారు ఏం చేస్తున్నారంటే, అంటే యెఫ్తా గురించిన జీవితం మనం స్టడీ చేయాలి. వాళ్ళ ఎందుకు ఇతను గొప్పవాడు అయ్యాడు, ఆదర్శప్రాయుడు అయ్యాడు తెలుసుకునే ప్రయత్నం మొదలుపెట్టాను నేను మీకు తెలియచేయాలని. తల్లిదండ్రుల అదుపాజ్ఞలు లేని పిల్లలు పరిస్థితి మనం బయట చూస్తున్నప్పుడు, వీళ్ళు ఇంటికి టైంకి వస్తారా? ఇంటికి టైంకి రారు. 12 అయినా ఎందుకురా లేట్ అయింది, ఎందుకమ్మా లేట్ అయిందంటే అడగడానికి లేదు. 1 గంట అయినా అడగడానికి లేదు. ఎందుకురా ఇంటికి లేటుగా వస్తున్నావు రోజు అనడానికి లేదు. ఏదంటే నా ఇష్టం అంటాడు, లేకపోతే నీకెందుకు ఇవన్నీ అంటాడు, లేకపోతే అంటుంది. అమ్మాయిలు తక్కువేం కాదు. ఈ రోజుల్లో మనం చూస్తే ఆ రోజుల్లోనే యెఫ్తా పరిస్థితి ఏముందంటే అలా ఉందంటే, ఈ రోజుల్లో మన కాలమానానికి వచ్చేసరికి ఫోన్స్ ఉన్నాయి కాబట్టి టైం పాస్ చేసుకుంటూ అక్కడక్కడ కూర్చుంటూ ఉంటారు. అల్లరి మోక. వాళ్ళు ఏమైనా కుదురుగా మాట్లాడతారా? వెళ్ళి వచ్చి అమ్మాయిల్ని, వెళ్ళి వచ్చి వాళ్ళని కామెంట్స్ చేస్తూ కూర్చుంటారు. లేకపోతే ఆ ఊర్లో, ఆ ఇంట్లో, ఈ గోడలో, ఈ వీధిలో ఏం జరిగింది మాట్లాడుకుంటూ ఉంటారు. వారి గురించి వీరి గురించి బాతాకాని ముచ్చట్లు. లేదు, దూరంగా వెళ్ళిపోయి తల్లిదండ్రుల యొక్క క్రమశిక్షణలో లేనట్టు పిల్లలు సిగరెట్ తాగేవాడు సిగరెట్లు తాక్కుంటూ కూర్చుంటారు ఇక్కడొక్కడో మూల, వీధి మూలల్లో, ఊరు పొలిమేరల్లో. మద్యం, బ్రాందీ, విస్కీ, సారా ఇలాంటి అలవాటు ఉన్న వాళ్ళంతా ఏం చేస్తారు? వీళ్ళు కూడా ఒక బ్యాచ్ ఉంటుంది, ఎక్కడో కూర్చుంటారు ఇలా మూలకెళ్ళి. ఇక మత్తు పదార్థాలకు అలవాటు పడిన వాళ్ళు, గంజాయిలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, కొకైన్ కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, ఇంక ఇలాంటివి అలవాటు పడిపోయిన వాళ్ళు, వీళ్ళు ఎక్కడో చోట, వీళ్ళ బ్యాచ్ వీళ్ళకి ఉంటుంది, వీళ్ళు ఎక్కడో చోట ఉంటారు. అల్లరి జనం వచ్చి ఎవరితో ఉన్నారట? యెఫ్తాతో ఉన్నారు. అంత ఎందుకు చెప్తుందో తెలుసా? యెఫ్తా దగ్గరికి వచ్చినప్పుడు సీన్ చూస్తే, టోబ్ అనే దేశానికి పారిపోయాడు. అంటే పారిపోయాడు అనడం కంటే వాళ్ళ అన్నదమ్ములు తోలేశారు. తోలేస్తే పారిపోయి అమ్మ లేదు, నాన్న లేదు, ఏమైపోతాడు ఇక? ఎవరన్నా ముద్ద పెడితే తినడం, లేకపోతే అక్కడెక్కడో చవటా పిల్లల దగ్గర కూర్చోవడం, అరుగుల మీద కూర్చోవడం, ఊరి చివరలో కూర్చోవడం, ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ఉంటాడు. అలాంటి ప్లేసుల్లో ఎవరు ఉంటారంటే అల్లరి జనం ఉంటుంది. అది దానికోసం చెప్పి అక్కడ ఉంది కదా బైబిల్లో, అల్లరి జనం వచ్చి అతనితో సంచరించుచుండెను ఉంది. ఎన్నో వచనం? 3వ వచనం చివర. అల్లరి జనం వచ్చి అతనితో కూడా అని చూడండి, అతనితో కూడా అల్లరి జనం వచ్చి సంచరిస్తున్నారట. ఇక ఫ్రెండ్స్ అయ్యారు. ఇక ఇది అతని బ్యాక్గ్రౌండ్. ఎవరి బ్యాక్గ్రౌండ్? యెఫ్తా గారి యొక్క బ్యాక్గ్రౌండ్. ఇలాంటి స్థితిలో ఏ యవ్వనస్తుడైనా, ఏ బాలికైనా, బాలిక అంటే మరి చిన్నపిల్లలు అనుకోకండి, టీనేజర్స్ అనుకుందాం, చర్చికి వచ్చి దేవుని భక్తి సంబంధమైన పరిస్థితుల్లో కూర్చునే అవకాశం లేదు. వాళ్ళు ఉంటారా? ఉండరు, రారు. మంచి నేర్పించేటువంటి స్థలాల్లో వారు కూర్చోరు, ఆసక్తి ఉండదు. ఎందుకంటే తల్లిదండ్రుల ప్రేమ వాళ్ళకి లేదు, తల్లిదండ్రుల యొక్క క్రమశిక్షణలో వాళ్ళు పెరగట్లేదు. యెఫ్తా జీవితం అమ్మ లేదు, నాన్న లేడు, చెదరగొట్టబడ్డాడు. ఒక ముక్కలో చెప్పాలంటే చెదరగొట్టబడ్డాడు, వెలివేయబడ్డాడు, ఊరి నుంచి గెంటేశారు. అది అతని యొక్క బ్యాక్గ్రౌండ్, నేపథ్యం. ఇప్పుడు సీన్ ముందుకెళ్ళిపోదాం. 4వ వచనం. కొంతకాలమైన తరువాత అమ్మోనీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా, అమ్మోనీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేసినందున గిలాదు పెద్దలు
టోబు దేశము నుండి యెఫ్తాను రప్పించుటకు పోయి, నీవు వచ్చి మాకు అధిపతివయ్యుండుము, అప్పుడు మనము అమ్మోనీయులతో యుద్ధము చేయుదమని యెఫ్తాతో చెప్పిరి. అందుకు యెఫ్తా ఏమంటున్నాడు చూడండి, మీరు నా యందు పగబట్టి నా తండ్రి ఇంట నుండి నన్ను తోలివేసితిరే. చూసారా, నన్ను తోలేశారు కదా, ఇప్పుడు మీకు కలిగిన శ్రమలు మీరు నా యొద్దకు రానేలా. ఈ సీన్ చాలా జాగ్రత్తగా మనం చూడాలి. ఇక్కడ సందర్భాన్ని చాలా జాగ్రత్తగా చూద్దాం. స్టోరీ అంటే కథ అనుకోకుండా, చరిత్ర ఏంటంటే, ఎవడైతే వీడు అన్య స్త్రీకి పుట్టినవాడు, అయోగ్యుడు, మనవాడు కాడు, వేస్ట్ ఫెలో, చిచ్చి అని వీడిని తోలేశారు, అదే పట్టణస్థులు, అదే గ్రామం వారు అదే వ్యక్తి దగ్గరికి, ఎవరైతే చేతరించబడిన వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి దగ్గరికి ఎవరు వచ్చారట? ఆ గిలాదు పట్టణ ప్రాంత పెద్దలు వచ్చారు. ప్రజలు కాదు, పెద్దలు వచ్చారు. ఎవరు కావాలని? యెఫ్తా కావాలని. ముందు ఏం చేశారు వీళ్ళు? అదే యెఫ్తాని తోలేశారు. పనికిరనుడు నువ్వు తోలేశారు. మళ్ళీ ఇప్పుడు వచ్చేమంటారు, నువ్వు వచ్చి అమ్మోనీయులతో యుద్ధం చేయాలేమో. ఎందుకు వచ్చారు తెలుసా? అతనుకున్న క్వాలిటీ చూడండి. మొదటి వచనంలో, గిలాదు వాడని యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు. నోట్ దిస్ పాయింట్ అని మీకు ముందే చెప్పాను చూడండి, దీన్ని నొక్కు పట్టుకోండి. ఇతని దగ్గర ప్రత్యేకత ఏంటంటే పరాక్రమం ఉంది, బలం ఉంది, శక్తి ఉంది, జ్ఞానం ఉంది. ఈ పరాక్రమం కలిగినటువంటి బలాఢ్యుడిని ఇప్పుడు మళ్ళీ అతని అవసరం వచ్చింది. ఎవరినైతే తోలేశారో, ఎవరినైతే గెంటేశారో వారి ఊరి నుంచి, వారి ఇంటి నుంచి, వారే అనగా వారే కాకుండా పెద్దలే వచ్చేసారట. ఊరి పెద్దలు వచ్చి, నాయనా యెఫ్తా, నీవు రావాలి మా ఊరికి, మన ఊరికి. ఇప్పుడు మా ఊరికి అంటలేదు, మన ఊరికి నీవు ఇప్పుడు వచ్చి మాకు ఏమై ఉండాలి? నువ్వు అధికారివై ఉండాలి, పెద్దవై ఉండాలి, రాజువై ఉండాలి, న్యాయాధిపతివై ఉండాలి అని అన్నప్పుడు యెఫ్తా గారు అంటున్నాడు, అప్పుడు నన్ను గెంటేశారు కదా. అదేనా అంటున్నాడు అక్కడ 7వ వచనం. యెఫ్తా, మీరు నా యందు పగపట్టి నా తండ్రి ఇంటి నుండి నన్ను తోలివేసితే ఇప్పుడు కావాల్సి వచ్చాను మీకు. నేను ఎప్పుడు కావాల్సి వచ్చాను? మీకు శ్రమ వచ్చింది కాబట్టి, మీకు అవసరం అయ్యాను కాబట్టి. మనుషుల స్వభావాలు చూడండి ఎలా ఉన్నాయో. మనుషుల స్వభావాలు అవసరాన్ని బట్టి ఉంటారు మనుషులు. నీకు అవసరం అనుకో ఒక గొడుగు, అవసరం లేకపోతే మరొక గొడుగు. తెలుసు కదా మీకు ఇది. ఏ ఎండకు ఆ గొడుగు అనే సూత్రం, సామెత పెద్దలు వాడుతూ ఉంటారు కదా. ఏ ఎండకు ఆ గొడుగు పట్టి పెద్దల సామెత చొప్పున సేమ్ ఇక్కడ కూడా ఇదే ప్రజలు ఏం చేస్తున్నారంటే, పెద్దలు వచ్చేసారట, గ్రామ పెద్దలు వచ్చి వాళ్ళ అవసరానికి వచ్చారు. ఇప్పుడు యెఫ్తా దగ్గర ఏముంటే వచ్చారు? పరాక్రమం ఉంది కాబట్టి వచ్చారు, బలం ఉంది కాబట్టి వచ్చారు, యోగ్యుడు కాబట్టి వచ్చారు. అప్పటి వరకు రాలే. ఎంతకాలం? కొంతకాలం రాలే. కొంతకాలం వరకు వారే ఊరేగారు. ఇప్పుడు వారి మీదకి ఏమొచ్చింది? పెద్ద ఉపద్రవం వచ్చింది, అపాయం వచ్చింది. శత్రువు వచ్చి మీద పడుతున్నాడు, శత్రువు వచ్చి చంపుతున్నాడు, ఒక్కొక్క వేటుకు వేసేస్తున్నాడు. అప్పుడు నా బాబోయ్ అని అరిచి, ఇప్పుడు మనల్ని కాపాడేవాడు, ఆ గెంటి వేషమే మనం యెఫ్తా అనేవాడు, వాడిని తీసుకురావాల్సిందే. వాడు లేకపోతే మనం చచ్చిపోతాం రా. వాడు లేకపోతే మనం ఏమైపోతాం? చచ్చిపోతాం. మనకు బతుకుండదు. కాబట్టి మనం బతుకుండాలంటే, మనం రక్షించబడాలంటే, ఆ శత్రు సైన్యము నుంచి మనం రక్షించబడాలంటే ఖచ్చితంగా యెఫ్తాను పిలవాల్సిందే. ఉత్తినే పిలిచారా? యెఫ్తానే ప్రేమతో పిలిచారా? అయ్యో మనోడే కదండి బయటికి వెళ్ళిపోయాడు, మన కుటుంబీకుడే కదండి బయటికి వెళ్ళిపోయాడు, ప్రేమ చెయ్యో అని పిలవలే. అవసరం వచ్చింది కాబట్టి, శ్రమ వచ్చింది కాబట్టి పిలిచారు. వీళ్ళకి శ్రమ రాకపోతే, అరే నువ్వు మావోడివే కదరా, మనోడివే కదరా, గిలాదు కొడుకో కదరా నువ్వు. గిలాదు ఎవరు? మన ఊరు పెద్దల్లో ఒకడు. అసలు ఆ పట్టణం పేరే గిలాదు. అందుకే గిలాదు వాడైన యెఫ్తా నుంచోండి ప్రారంభ వచనంలో
అతని తండ్రి పేరు గిలాదు, అతను నివసిస్తున్న ఊరి పేరు కూడా గిలాదే. అలాంటి అతని కొడుకు కదా నువ్వు. మరి అప్పుడేమైంది? కొడుకు కదా. అప్పుడు కొడుకు కాదన్నారు, నీకు స్వాస్థ్యం లేదన్నారు, అవతల పొమ్మన్నారు. నువ్వెవడవరా అన్నారు. ఇప్పుడు ఏమన్నారు? నువ్వే మాకు దిక్కు, నువ్వు మాకు అధికారిగా ఉండాలి, నువ్వు మాకు రాజుగా ఏలికలా ఉండాలి, నువ్వు మాకు న్యాయాధిపతిగా ఉండాలని అతని దగ్గరకు వచ్చి బతిమలాడుతున్నారు. ఎందుకు బట్టి? వారికి కలిగిన శ్రమను బట్టి. అప్పుడు అంటున్నాడు యెఫ్తా గారు, ఇప్పుడు మీకు కలిగిన శ్రమలు మీరు నా యొద్దకు రానేలా అని గిలాదు పెద్దలతో చెప్పినప్పుడు గిలాదు పెద్దలు అంటున్నారు, అందుచేతనే మాకు శ్రమ వచ్చిన అందుచేతనే మేము నీ యొద్దకు మళ్ళీ వచ్చితిమి. ఏం వచ్చితిమి? మళ్ళీ వచ్చాం కాదు, అది మళ్ళాం. మీరు దేవుని యొద్దకు మళ్ళండి అంటారు. అంటే అర్థం ఏంటి? మళ్ళడం అంటే మన మనసు అటువైపు తిప్పుకోండి. వీళ్ళు ఎలా వచ్చారు? వీళ్ళు మనసు మళ్ళించుకున్నారు. ఎవరి మీదకి? యెఫ్తా మీదకి మనసు మళ్ళించుకుని యెఫ్తా దగ్గరికి వచ్చారు. మళ్ళీ వచ్చితిమి. ముందుకు చూద్దాం. నీవు మాతో కూడా వచ్చి అమ్మోనీయులతో యుద్ధం చేసిన యెడల గిలాదు నివాసులమైన మా అందరి మీద నీవు అధికారి అవుదు అని యెఫ్తాతోనిరి. అందుకు యెఫ్తా, అమ్మోనీయులతో యుద్ధము చేటుకు మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసుకొని పోయిన మీదట యెహోవా వారిని నా చేతికి అప్పగించిన యెడల నేనే మీకు ప్రధానుడనవుదునా? ప్రశ్న. నిజంగా మీరు నిజంగా మాట ఇచ్చారని నిలబడతారా? మీరే నన్ను ప్రధానుడిగా చేసుకుంటారా అని అడిగాడండి. అడిగితే వాళ్ళు అంటున్నారు, ఎస్. 10వ వచనం. అని గిలాదు పెద్దలను అడిగగా గిలాదు పెద్దలు నిశ్చయముగా, షూర్, తప్పకుండా నువ్వే మాకు గ్యారంటీ అని చెప్పినప్పుడు అప్పుడు అంటున్నాడు ఆయన, నీ మాట చొప్పున చేయుదుము, యెహోవా మన ఉభయుల మధ్యన సాక్షిగా ఉండును గాక అని యెఫ్తా తనరి. కాబట్టి యెఫ్తా 11వ వచనం. అందరూ బాగా చూడండి ఈ వచనాన్ని, 11వ వచనాన్ని. కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానుని గాను అధిపతిని గాను అతని నియమించుకొనిరి. చూడండి, మాట తప్పలేదు పాపం. వెంటనే అధికారిగా అధిపతిగా నియమించేసుకుని జరిగింది. మాకు అధికారి అయిపోయాక, అధికారి అయిపోయిన తర్వాత అప్పుడు అనంత చూడండి అక్కడ, అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించెను. మీకేం అర్థం కావాలి ఇక్కడ? యెఫ్తా అనేవాడేమో ఒక జులై, ఆగస్ట్, సెప్టెంబర్ కాదని చెప్పేది. జులై అంటే ఏంటి? బలాదూరుగా ఊరి మీద తిరిగే వాళ్ళు ఏమంటారు? ఒక బాధ్యత లేకుండా, తల్లిదండ్రులే మాట వినకుండా, ఒక పని పాట చేసుకోకుండా, ఒక రూపాయి సంపాదన లేకుండా, కనీసం నిర్వర్తించాల్సిన తన బాధ్యతలు, ఇంట్లో చేయాల్సిన పనులు కూడా చేయకుండా, అల్లరి చిల్లరగా బయట తిరుగుతూ తన జీవితానికి ఒక పరమార్థం లేనట్టుగా బ్రతికే వాళ్ళు ఉంటారే, అలాంటి బ్రతుకు యెఫ్తాదే. అలాంటోడు ప్రార్థన చేస్తాడా? చర్చికే రాడు. ఇంతకుముందు అంత ఎందుకు వివరించానో తెలుసా మీకు? ఇక్కడ ఈ పాయింట్ కోసం 11వ వచనంలో ఎక్కడికి వెళ్ళాడు ఇతను? యెహోవా సన్నిధికి, దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడట. ఏమని? తన సంగతి అంతా చెప్పుకుంటున్నాడట. ఎవరితో? దేవునితో తన సంగతి అంతా చెప్పుకుంటున్నాడు. ఇక్కడ మనకేం కనపడుతుంది? యెఫ్తా గురించి చాలా చాలా అనుమానంగా, అసలు ఎలా సాధ్యమైంది ఇతనికి ఇలాగా అని అనిపించక మానదు. నాకు అనిపించింది ఇలాంటి బ్యాక్గ్రౌండ్, ఇలాంటి నేపథ్యం ఉన్నటువంటి యెఫ్తా ఎలా ప్రార్థనకి వెళ్ళాడు, ఎలా యెహోవా దగ్గర విచారణ చేస్తున్నాడు, యెహోవాకు చెప్తేనే కానీ చేయడనమాట. అంటే దేవునికి చెబితేనే కానీ చేయడనమాట. ఏ పని తను ఏది చెయ్యాలన్నా ఎవరి దగ్గర ముందు చెప్పాలి? దేవుని దగ్గరే. మనం ఏదైనా చేద్దాం అనుకోనండి, మన సొంత నిర్ణయాలను పట్టుకుని పోతూ ఉంటాం. మనుషుల యొక్క సాధారణమైనటువంటి విధానం ఏంటంటే మనకు నచ్చింది చేసుకుంటూ పోవాలనుకుంటాం. ఇది ప్రభు చిత్తమా కాదా, ప్రభుకి ఇది అనుకూలమైందా కాదా, దేవుని దగ్గర పెట్టం మనం. యెఫ్తా ఏం చేశాడు తెలుసా? నా దగ్గర కాబట్టి వచ్చారు వీళ్ళు పెద్దలందరూ, ఊరు పెద్దలందరూ నా దగ్గరకు వచ్చి, బాబు నువ్వే మాకు దిక్కు అన్నారు అని మామూలు బిల్డప్ ఇవ్వడం. మనలాంటి వాళ్ళం అయితే ఏమిస్తాం? మామూలుగా ఎగరడాడు. నువ్వు మహాజ్ఞానం అన్నావు అనుకోండి, ఎగిరిపోరు. నువ్వు మామూలు జ్ఞానం లేదు నీ దగ్గర, నీ మామూలు బలం లేదు నీ దగ్గర, మామూలు పరాక్రమం లేదు నీ దగ్గర అన్నావు అనుకోండి, అబ్బా నన్నే అన్నారు ఒకడంటేనే మురిసిపోతాం మనం. ఊరు పెద్దలందరూ వచ్చి అంటే ఎలాగుంటాడు యెఫ్తా?
ఎలా ఉండాలి అసలు మామూలుగా అయితే మనలాంటోడైతే? పదండి చూసుకుందాం, ఎవడొచ్చి మీద రండి. సరే నా దగ్గరకు వచ్చారు కదా, నా కాళ్ళ దగ్గరకు వచ్చారు కదా, రండి, ఎవడు మిమ్మల్ని ఏం చేస్తారు చూద్దాం, నడవండి, నా దగ్గరకు వచ్చారు కాబట్టి అని ఒక బెళ్ళప్పించుకుంటూ మామూలుగా వెళ్ళడం. కానీ యెఫ్తా అలా వెళ్ళలేదు. ముందు ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవుని దగ్గరికి వెళ్ళి యెహోవా సన్నిధిలో, దేవుని సన్నిధిలో తన సంగతి అంతా చెప్పాడు. అక్కడ చూడండి, మంచి మాట. తన సంగతి అంతా చెప్పాడు అక్కడ. ప్రభువా, నా బ్రతికి ఇలాంటిది, నా జీవితం ఇలాంటిది, మా అమ్మ అలాంటిది, మా నాన్న ఇలాంటోడు, ఇది నా బ్యాక్గ్రౌండ్. చిన్నప్పుడైతే నాన్న ప్రేమ ఏదో కొంతకాలం చూశాను, కానీ వాళ్ళు నన్ను ఇంట్లోంచి తోలేశారు బయటికి, తోబుట్టువులు. అమ్మ లేదు, నాన్న లేదు, ఒక టైంకి తిన్నావని అడిగే దిక్కు లేదు, ఒక ముద్ద అన్నం పెట్టే పరిస్థితి లేదు నాకు. అలాంటి బతుకు ఎక్కడ ఏ మెతుకు దొరికితే ఆ మెతుకు తిని బతికాను. ఎక్కడ ఏ పుణ్యాత్ములు ఏదైనా ఒక ముద్ద అన్నం పెడితే తిని బతికాను. అలాంటి జీవితం నాయన, నన్ను ఈ ప్రధానుడిగా చేయాలనుకుంటున్నారు వాళ్ళు, వచ్చి ప్రధానుడిగా అధిపతిగా చేయాలనుకుంటున్నారు. నీ చిత్తమైతే వెళ్ళమంటావా? అమ్మో, నీలో శత్రువులు వచ్చారట నా ప్రజల మీదకి, మరి నన్ను వెళ్ళమంటావా? నన్ను వెళ్ళి యుద్ధం చేయమంటావా? చేస్తే నువ్వు వారు నాకు అప్పగిస్తావా అని ఎవరి దగ్గర మొరపెడుతున్నాడు? యెహోవా సన్నిధిని. మనకు లేనిది ఏంటంటే క్రైస్తవులకి యెహోవా సన్నిధిని మొరపెట్టం. మన సొంత జ్ఞానం మీద ఆధారపడిపోయి ఆలోచించేసుకుని ఈ చేసేద్దాం పదండి, అలా వెళ్దాం వెళ్ళిపోదాం పదండి, ఆ ఊరు వెళ్దాం వెళ్ళిపోదాం పదండి, ఈ కార్యక్రమం మొదలు పెట్టేద్దాం పదండి. ఇవన్నీ మనుషులుగా మనం ఏం చేస్తామంటే దేవుని మీద ఆధారపడి చెయ్యం. దేవుని మీద ఆధారపడి చేసిన జీవితం ఎలా ఉంటుంది? ఎంతోమంది జీవితాలు మనం చరిత్రలో చూసినప్పుడు వాళ్ళందరూ దేవుని మీద ఆధారపడిన వారు. తన సంగతి అంతా చెప్పుకున్నాడట. చెప్పుకున్నప్పుడు వెళ్ళాడు. అప్పుడు అమ్మోనీయుల రాజు యొద్దకు ఏం చేశాడంటే ఒక దూతలను పంపించాడు, మీడియేటర్స్ని. ఆ మీడియేటర్స్ వెళ్ళి ఆ అమ్మోనీయుల రాజు దగ్గరికి వెళ్ళి, ఏంటి అసలు నీకు నాకు ప్రాబ్లం ఏంటి అని అడిగాడట. రాజుని వద్దకు పంపించి ఏమనుందంటే కింద 12వ వచనం ఒక్కసారి చదువుతాం మన కోసం. యెఫ్తా అమ్మోనీయుల రాజుని వద్దకు దూతలను పంపి ఏమని చెప్పమన్నాడంటే, నాకును నీకును మధ్య, అమ్మోనీయుల రాజా, ఏంటి నీకు నాకు మధ్య ఏం గొడవ వచ్చిందని ఈ దురాఘాతానికి పాల్పడి నా ప్రజలను చంపడానికి వచ్చావు, మా ప్రదేశాన్ని ఆక్యుపై చేసుకోవాలని చూస్తున్నావు అని అడుగుతుంటే వాడంటాడు, అమ్మోనీయుల రాజు, ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు వారు అర్నోను మొదలుకొని యబ్బోకు వరకును యొర్దాను వరకును నా దేశం ఆక్రమించుకున్నారు. కంప్లైంట్ వచ్చింది. రిమార్క్ ఏంటంటే, ఇదిగో ఓ ఇశ్రాయేలీయులారా, మీరు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి వచ్చినప్పుడు మా ప్రాంతాలు ఏవైతే ప్రదేశాలు భూభాగాలు ఉన్నాయో అవన్నీ మీ వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఆక్రమించారు. ఇప్పుడు ప్రజెంట్ కరెంటు సిచ్యువేషన్ ఏంటో తెలుసా? ఇజ్రాయెల్ దేశానికి పక్కనున్న పాలస్తీనాకి మధ్య పెద్ద వారు జరుగుతుంది. 100 మంది చచ్చిపోతున్నారు, రక్తం చిందిస్తున్నారు అక్కడ. 5,000 రాకెట్లతో ఆ పాలస్తీనాలో ఉన్నటువంటి ప్రజలు, కొంతమంది ఉగ్రవాదులు ఏం చేశారంటే టెర్రరిస్టులు 5,000 రాకెట్లు వేసేసారు అంతే. అంటే వితౌట్ ఇన్ఫర్మేషన్ అనమాట. సడన్గా దొంగ దెబ్బ అంటారు కదా, చెప్పకుండా 5,000 రాకెట్లు ప్రయోగించినప్పుడు ఇజ్రాయెల్ దేశం మీద టప అన్ని పేలిపోయి, ఇల్లులు కూలిపోయి చాలామంది చచ్చిపోయారు. ఇప్పుడు జరుగుతుంది, చూస్తున్నారు కదా, ఒక వారం రోజుల నుంచి చూస్తున్నాం, ఇంకా జరుగుతూనే ఉంది. ఏంటి అని అంటే మీరు న్యూస్లో చదివితే పేపర్లో ఈ పాలస్తీనా వాళ్ళు అంటున్నారు, అక్కడ ఉన్నటువంటి భూభాగంలో కొన్ని మావే. చూసారు ఈ సందర్భం ఎందుకు తీసామో? వీళ్ళు ఇక్కడ గొడవ అదే. ఇప్పుడు మనం చదువుకుంటున్న యెఫ్తా గారు ఈ ప్రదేశం ఇదంతా కూడా అదే. మీ వాళ్ళు మా భూములను ఆక్రమించేసుకున్నారు అంటున్నాడు పాలస్తీనా వాడు. ఇజ్రాయెల్ దేశం ఉంటుంది, అవి మావే, మా పితరులవే, మా పితరుల స్వాస్థ్యం అవి, మావి మీకెలా ఇస్తాం అంటున్నారు వీళ్ళు. సేమ్. అప్పుడు ఆ అమ్మోనీయుల రాజు, అరే నాయన, క్లారిటీ ఇస్తున్నాడు. ఎవరు? యెఫ్తా. మీకు సంగతి చెప్పనా, మా మూల పితరులైన అబ్రహాం గారికి మా దేవుడు సృష్టికర్త యెహోవా ఒక వాగ్దానం ఇచ్చాడు. కనాను దేశం మా ఓడిది, డాక్యుమెంట్స్ అన్ని రిజిస్టర్ అయినది మా అబ్రహాం గారి పేరు మీద ఉన్నాయి. 100 సంవత్సరాలు గడిచాయి. 430 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేల్ ప్రజలు వస్తే బయటికి
430 సంవత్సరాలకు ముందే అబ్రహాం గారి పేరు మీద దేవుడు ఏం చేశాడు? డాక్యుమెంట్ రిజిస్టర్ చేసేసాడు. మరి ఎవరిది? అబ్రహాం గారిది. ఆ కనాను దేశాన్ని ఎవరికి ఇస్తున్నాడు? అబ్రహాం గారికి ఇస్తున్నాడు. కనాను దేశంలోకి వెళ్ళి నివసించింది ఎవరు? అబ్రహాం గారు కదా. మరి వాస్తవంగా న్యాయబద్ధంగా అబ్రహాం గారిదే కదా. మరి ఆ అబ్రహాం గారి సంతానం నుంచి వచ్చినట్టు ఇశ్రాయేలీయులదే కదా అది. వీళ్ళు ఏం చేశారంటే యోసేపు గారి కాలంలో వీళ్ళకి వచ్చిన కరువును బట్టి అందరూ వలసపోయారు. ఎక్కడికి? ఐగుప్తు దేశానికి వలసపోయారు. తెలిసిన సంగతి మీకు. అక్కడ వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమైపోయారంటే ఇశ్రాయేలు ప్రజలు ఇంకా అక్కడే వాళ్ళ జీవితం అక్కడే గడపడం, అలా 430 సంవత్సరాలు గడిపారు. కొంతకాలం వాళ్ళు ఏమైపోయారంటే బానిసలుగా చేయబడ్డారు. ఇక అప్పుడు మొదలుపెట్టారు, అయ్యో ఏంటి బతుకేంటి ఇక్కడి నుంచి మమ్మల్ని విడిపించే వాళ్ళు లేరా అని మొరపెడుతూ దేవుడికి మొరపెడుతుంటే చివరికి ఎట్టకేలకు దేవుడు కరుణించి 430 సంవత్సరాల పిదప వారిని విడిపించి మోషే అనేటువంటి మహానాయకుడిని పుట్టించి వారిలో ఆ నాయకుడి నాయకత్వంలో నడిపించి తీసుకొస్తుంటే అలా వచ్చినప్పుడు వచ్చిన ప్రాబ్లం ఇది. ఆ సమస్య ఏంటంటే మళ్ళీ వాళ్ళు వచ్చి ఆక్రమించుకున్నారు వారి యొక్క భూభాగాన్ని. వాళ్ళు అంటే ఆక్రమించుకున్న అనడం కంటే వారి భూభాగాన్ని వాళ్ళు సొంతం చేసుకున్నారు అనడం కరెక్ట్. ఇలా వారి భూమిని వారు తీసుకున్నప్పుడు సందర్భంలోకి వెళ్ళినప్పుడు ఇప్పుడు వాడంటాడు మళ్ళీ తీసుకున్న తర్వాత కొంతకాలం కాలం గడిచిపోయింది. యెహోషువ గారి కాలం అయిపోయిన తర్వాత న్యాయాధిపతుల కాలం వచ్చేసింది. కొన్ని వందల సంవత్సరాలు గడిచిపోతుంది. అప్పటికే వీడు అమ్మోనీయులు అంటున్నాడు, అది మాది, మా స్థలం, కాబట్టి మీరు అందరు బయటికి పోవాలి, మాట వింటే పోండి లేకపోతే చంపేస్తాను అంటున్నాడు అమ్మోనీయుల రాజు. అప్పుడు క్లారిటీ ఇచ్చాడు, ఇది మా పితరుడైన అబ్రహాం గారికి రిజిస్టర్ చేసినటువంటి దేవుడిచ్చిన భూభాగం, అది మాది. మధ్యలో మేము ఎక్కడికో పొరుగురు వెళ్ళి అక్కడ కాసేపు కొంతకాలం విదేశం వెళ్ళి అక్కడ ఉన్నాం. వీళ్ళు మీరు ఆక్రమించేసుకుని ఎవడ రిజిస్ట్రేషన్ చేశాడు మీకు? ఇప్పుడైతే మనమని ప్రశ్న ఏంటి? ఎవడ సంతకం పెట్టాడు? ఎవడ పేరు మీద నుంచి ఎవడ పేరు మీద రాసుకున్నారా? నీకు చేసినోడు ఎవడరా అసలు? రిజిస్ట్రేషన్ తీసుకురమ్మను, డాక్యుమెంట్ లింక్ డాక్యుమెంట్ తీసుకురమ్మను, ఎక్కడున్నాయో అని అడుగుతారు. అడగమా న్యాయబద్ధంగా? నాది అని ఎవడ పడితే వచ్చి మన ఇంటికి వచ్చి ఇంకొకటి అన్నాడు అనుకోండి, నీ కాగితాలు చూపించు, డాక్యుమెంట్స్ ఉన్నాయా? నా దగ్గర ఉన్నాయి ఇదిగో అని అబ్రహాం గారి చరిత్ర ఎత్తుకొచ్చి తెలియజేసినట్టుగా అక్కడ లేదు. కానీ సందర్భం అయితే అర్థం చేసుకోవచ్చు. చివరికి వాడంటాడు ఈయన చెప్పిన మాట వినకుండా, యెఫ్తా చెప్పిన మాట వినకుండా యుద్ధానికి సిద్ధమంటాడు. అదంతా చదివేస్తే అక్కడ ఉన్న సందర్భం అదే. ఇక యుద్ధం అనివార్యమైంది. యుద్ధం చేయడం ప్రారంభించారు. అప్పుడు ప్రారంభించినప్పుడు మనం 28వ వచనానికి వచ్చేద్దాం. అయితే అమ్మోనీయుల రాజు యెఫ్తాతో తనతో చెప్పిన మాటలకు ఒప్పుకొనలేదు. ఇన్ని చెప్పిన ఏంటన్నాడు? మా దేవుడు మాకు డాక్యుమెంట్ ఇస్తే ఆ డాక్యుమెంట్ మాది, ఈ స్థలం మాది, నువ్వు మళ్ళీ మమ్మల్ని పక్క పోమంటే ఎలా అని చెప్పి క్లారిటీ ఇచ్చినప్పుడు అయినా ఒప్పుకోకుండా ఏం చేశాడు? యుద్ధానికి కాలు దివాడు, యుద్ధానికి సిద్ధమయ్యాడు. అప్పుడు 29వ వచనం చూద్దాం. యెహోవా ఆత్మ యెఫ్తా మీదకి రాగా అతడు గిలాదులోను మనష్షేలోను సంచరించుచు గిలాదు మిస్పేలో సంచరించి గిలాదు మిస్పే నుండి అమ్మోనీయుల యొద్దకు సాగెను. అంటే యెహోవా సన్నిధి దగ్గర మిస్పేలో ఆల్రెడీ దేవుని సన్నిధికి వెళ్ళాడని ఉందిగా, ముందు చదివాం కదా. ఆ మిస్పేలో దేవుని ఆత్మతో నింపబడ్డాడట. దేవుని ఆత్మతో నింపబడి దేవుని కార్యం కోసం ఎవరిని లెక్క చేయకుండా ఆత్మపూర్ణుడై సిద్ధపడ్డాడు. యుద్ధానికి సిద్ధమయ్యి సాగాడట. మొదలకి సాగుతూ ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఒక ఒడంబడిక చేశాడు. చూద్దాం, అది 30వ వచనం. అప్పుడు యెఫ్తా యెహోవాకు ఒక మొక్కుబడి చేసుకున్నాడట. ఏం చేసుకున్నాడు? ఒక మొక్కుబడి చేసుకున్నాడు. ఏంటనంటే ఎట్లనగా, నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమని మరియు దహన బలిగా దాన్ని నర్పించదను అనినో. ఏం చేసుకున్నాడు మొక్కుబడి? నేను యుద్ధంలో గెలిచి వాళ్ళని ఓడించి నా దేశానికి, నా ప్రాంతానికి నేను తిరిగి వచ్చినప్పుడు, నా ఇంటికి వచ్చినప్పుడు ఇంటిలో నుంచి నాకు ఎదురుగా ఏది పడుతుందో, ఏది వస్తుందో అది నీకు ప్రతిష్ఠిస్తాను, లేదా అర్పణగా చెల్లిస్తాను, దహన బలిగా ఇచ్చేస్తాను అన్నాడు మొక్కుబడి. అప్పుడు కిందకి మనం చదువుకుంటూ వెళ్తే 31వ వచనం, 31గా 32. అప్పుడు యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధము చేటుకు వారి యొద్దకు సాగిపోయినప్పుడు యెహోవా అతని చేతికి వారిని అప్పగించెను. గనుక అతడు వారిని అనగా అరోయేరు మొదలుకొని మిన్నూతికి వచ్చే వరకు అబెల్కే రాము మీద వరకు 20 పట్టణముల వారిని నిశ్శేషముగా హతము చేసెను. అట్లు అమ్మోనీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నిలువ లేకుండా అణచివేయబడిరి.
విజయం వచ్చేసింది. యెఫ్తా గారు విజయం వరించింది. దేవుడిచ్చాడు. వస్తూ ఇంటికి వచ్చాడు. 34 వచనం. యెఫ్తా మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురలతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొనెను. అబ్బబ్బబ్బా, సిచ్యువేషన్ చూడండి. మా నాన్న విజయంతో వస్తున్నాడు, మా నాన్న గెలిచిపోయాడు, అమ్మోనీల్ని ఓడించేశాడు అని తీన్మారు బ్యాండ్ మేళం పెట్టుకుని రెడీ అయింది వాళ్ళ అమ్మాయి ఇంటిలోంచి బయటికి. చూడండి, తండ్రి ఎక్కడైనా ఉద్యోగం పొంది ఇంటికి వస్తున్నాడు అనుకోండి, పిల్లలకి ఎలా ఉంటుంది ఆనందం. ఇంక మామూలుగా ఉంటుంది తెలియదు. ఇంకా మా నాన్నకు ఉద్యోగం వచ్చేస్తే మమ్మల్ని అలా చూసుకుంటాడు, ఇలా చూసుకుంటాడు, పైకి ఎంత గొప్పది సాధించుకొచ్చాడు అని చెప్పేసి ఇంటి ఎప్పుడు వస్తాడు, అమ్మ నేను వస్తున్నానమ్మా, ఇంకా 2 గంటలు పడుతుంది, టైం పడుతుంది అన్నాడు అనుకోండి, వీళ్ళ ఎదురుచూపు ఎలా ఉంటుంది? వీళ్ళ ఎదురుచూపు చాలా గొప్పగా ఉంటుంది. వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో సేమ్ ఒక శత్రు సైన్యం మీద, శత్రు రాజ్యం మీద విజయం పొంది రావడం అంటే చిన్న విషయమా? ఉదాహరణకి ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగి పాకిస్తాన్ని ఓడించి మన భారతదేశం ఆ సీన్ ఎలా ఉంటుంది ఊహించుకోండి. ఎంత ఆనందంగా ఉంటాం మనం. మామూలు ఆనందం కాదు, ఇక కేరింతలు. ఉదాహరణకు చెప్పా, ఇప్పుడు అమ్మోనీల దేశం మీద నుంచి విజయం సాధించి వస్తున్నటువంటి తన తండ్రిని ఎదుర్కోవడానికి అబ్బబ్బా గంతులు వేస్తూ, తంబుర వాయించుకుంటూ, వాయిద్యాలు వాయిస్తూ, నాట్యం చేసుకుంటూ ఎదురు పడిపోయిందట. అప్పుడు ఆయన పరిస్థితి చూడండి. 34లోనే తంబురలతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొనెను. ఆమె గాక అతనికి మగ సంతానమే గాని ఆడు సంతానమే గాని లేదు. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, నా కుమార్తె, ఏమిటి నువ్వు వచ్చావు? ఏంటి ఎవరు వచ్చారని సంతోషపడాలి కదా.